నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల మహాద్వారాలు మూసివేయడం జరిగింది. ఆ మూసివేసిన ద్వారాల దగ్గర ఒక వ్యక్తి అక్కడ తాళాలను చేతిలో పట్టుకొని ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో ఆధారంగా వైసీపీ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. అతను టీవీ5 రిపోర్టర్ అని, ఇక్కడ ఎవరైతే బిఆర్ నాయుడు చైర్మన్ గారు ఉన్నారో ఆయన అలసత్వం వల్ల, ఆయన చేతగానితనం వల్లే ఇలా వ్యక్తులందరూ వెళ్ళి మహాద్వారం దగ్గర తాళాలు వేస్తున్నారు అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే అతను టీవీ5 రిపోర్టరేనా, ఇది మరి రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రచారం అని చెప్పి ఇప్పటికే టీటీడీ దీన్ని ఖండించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టింది. మరి ఈయన టీవీ5 రిపోర్టరేనా, మరి బిఆర్ నాయుడు గారి అలసత్వం వల్ల ఇదంతా జరిగిందా, అసలు దీని వెనుకున్న నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మీరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీ దృష్టికి వచ్చే ఉంటుందండి. ఏంటి మరి ఆయన టీవీ5 రిపోర్టర్ అంటున్నారు, నిజంగానే ఆయన వెళ్ళి ఆ మహాద్వారానికి ఈయన తాళాలు వేయటం జరిగిందా, నిజంగానే అసలు మహాద్వారం తాళాలు ఈయన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందా, ఈ జరుగుతున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఏంటంటారు? ఏమండి, ఇప్పుడు మీరు ఒక చిన్న విషయాన్ని పెద్దది చేయాలనుకుంటే చేస్తారు, పెద్ద విషయాన్ని చిన్నది చేయాలనుకున్నా చేస్తారు. అది ఎవరు చేస్తారు? సాక్షి వాళ్ళు చేస్తారు. యాక్చువల్గా మీకు తాళం తీయటం అనేది సన్నిధి గొల్లలు చేస్తారు. సన్నిధి గొల్లల పని అది, ఫస్ట్ వాళ్ళే చెయ్యాలి. అలాంటిది ఒక టీవీ5 రిపోర్టర్ వెళ్ళి ఆ తాళం తీసేస్తే శాస్త్రాలు ఒప్పుకుంటాయా? టీటీడీలో ఈ పాటికి ఎంత పెద్ద గొడవ అయిపోవాలి, అసలు ఒప్పుకుంటారా? అసలు అక్కడ ఉండే పూజారులు కానీ ఎవరైనా ఒప్పుకుంటారా? అక్కడ ఏది కూడా ఇంత కొంచెం కూడా పద్ధతి తప్పి జరగకూడదు. అంటే ఒప్పుకుంటారా అంటే ఇక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నది బిఆర్ నాయుడు, ఆయనది టీవీ5. సో ఆయన సంస్థలో పనిచేసే అతను కాబట్టి ఒప్పుకున్నారు అనే కదా వీళ్ళ ప్రచారం. తప్పది. టీటీడీ చైర్మన్ అయినా కూడా ఆయన నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తారు, చేయాలి. ఆయన నియమించబడ్డారు అంతే. అక్కడ ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ జరగాల్సినవి జరుగుతాయి, దాన్ని ఎవడు మార్చడానికి లేదు. ఇప్పుడు కల్తీ నెయ్యితో లడ్డు చేశారు కాబట్టి ఏం జరిగిందో మనం చూసాం, అది వేరు. ఇక్కడ మీకు తాళాలు వేయడం కానీ తీయడం కానీ అన్నిటికీ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని కాదని ఎవరు చేయరు. కాకపోతే మనిషికి ఏముంటుందంటే, ఏ మనిషికైనా చిన్న కుతూహలాలు, చిన్న ఇదులు ఉంటాయి. అదేంటి గొప్పగా నేను తాళం తీసాను సుమా అని చూపించుకోవటానికి అతను సరదా తాళం పట్టుకున్నాడు. మీరు గమనించండి, ఫోటో ఇట్లా అంటే చేశాడు, అది ఫోటో తీశారు. అతని తాళం అండి, బండి తాళం అండి. ఇప్పుడు మీ దగ్గర తాళం ఉంటుంది కదా, మనం ఏం చేస్తాం, సరదాగా ఏడిపించడానికి ఒక తాళం పెట్టి చూసావా నేను తీశాను. యాక్చువల్గా అతను ఎందుకు తీస్తాడు? తీస్తే ఊరుకుంటారు అక్కడ. ఈ పాటికి ఎంత పెద్ద గొడవ అయిపోవాలి. అయితే ఒకటి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అతను టీవీ5 రిపోర్టరే చెప్పాడు, అది అతను మళ్ళీ వీడియో కూడా చేశాడు, దాని గురించి మళ్ళీ చెప్తా. అయితే అది ఒక్క టీవీ5 రిపోర్టరే దిగలేదు, అలాగా సాక్షి రిపోర్టర్ కూడా దిగాడేనా, మొత్తం అందరూ దిగారు అక్కడ. అందుకని అది కావాలని సాక్షి ఏంటి, బిఆర్ నాయుడు మీద కోపం కాబట్టి, బిఆర్ నాయుడు టీవీ5 కాబట్టి, టీవీ5 మీద కోపం కాబట్టి లింకులు చెప్తున్నాం. సో అక్కడి వరకు తీసుకొచ్చి దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ అబ్బాయికి అంటగట్టి, ఈ రిపోర్టర్కి, చూసావా తీసాడు తాళం, బికాజ్ బిఆర్ నాయుడు చైర్మన్ కదా, ఆయన చైర్మన్ కాబట్టి, వాళ్ళ రిపోర్టర్ కాబట్టి తాళం ఇచ్చాడు. తాళం అసలు బిఆర్ నాయుడు గారి దగ్గర ఎందుకు ఉంటుందండి? సన్నిధి గొల్లల దగ్గర ఉంటుంది. సన్నిధి గొల్లలు కాకపోతే దానికంటూ ఒక ఆచార్య ఏమంటారు, పూజారి ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఆ సిస్టమ్ కరెక్ట్గా మనకు తెలియదు ఎవరి దగ్గర ఉంటుందని, కానీ ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర అయితే ఉంటుంది. అది మీరు నేను అడిగితే ఇచ్చేస్తే ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు, మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవటం ఎందుకు? పిచ్చా మనకేమన్నా? వెంకటేశ్వర స్వామితో ఎవడైనా పెట్టుకుంటాడండి? అలాంటి పనులు ఎవడన్నా చేస్తాడా? ప్రతి ఒక్కటి శాస్త్రం ప్రకారం జరుగుతాయి. ఈవెన్ పావళింపు సేవ వరకు కూడా అంతే జరుగుతుంది కదా. పావళింపు సేవ తర్వాత ఆ తాళాలు వేయడానికి ఒక అధికారి ఉంటాడు రాత్రి, మీకు తెలుసా? అది చాలామందికి తెలిసే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏదో మీరు వైరల్ చేసేయాలి. ఇప్పుడు వైరల్ చేసేసి ఏం బాగుకున్నారు అంటే, ఇప్పుడు టీటీడీలో వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి, ఎక్కడ సందు దొరుకుతుందా, ఏది మనం ఒక ఇష్యూ చేద్దామా. ఇప్పుడు మీకు మద్యం కుంభకోణం నడుస్తుంది, దాన్ని పక్కకు పెట్టాలి. ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ నడవబోతోంది, అసెంబ్లీకి జగన్ రాడు, అది రాడు అనే దానికి కూడా ఏదో ఒకటి పెట్టాలి, అంటే అది డైవర్ట్ చేయాలి. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్.
ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో అసలు బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేయడమే వాళ్ళు భరించలేకపోయారు. అండ్ ఇంకోటి మేడం, అతను ఏదైతే ఆ వీడియో మనకు బయటకు వచ్చిందో దాంట్లో చూస్తే ఆ ఒక గ్రిల్స్ దగ్గర ఆయన కీస్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది, తాళం పట్టుకున్నట్టు. కానీ అది మహాద్వారం అని ప్రచారం జరుగుతుంది. నిజంగానే మహాద్వారం గ్రిల్స్తో ఉంటుందా? అది మహాద్వారమే అంటారా? నాకైతే మహాద్వారం అలా ఉంటుందని నేను అనుకోవట్లేదండి. మనం అంటే వెళ్ళాం, మీరు నేను కూడా తిరుమల వెళ్ళాం, కానీ అది ఐ డోంట్ థింక్ సో అది మహాద్వారం అని. మీకు బయట ఇట్లా కట్టేసి అలాంటి తలుపు అంటే అలాంటిది ఏదో అది గేట్ లాగా, యాక్చువల్గా గేట్ కాదు, ఇనప ఇది రైలింగ్ లాగా అనుకోండి, గ్రిల్స్ అనాలో ఏదో దానికి. సో నేను అనేది ఏంటంటే అబ్బాయి ఏం చెప్పాడంటే ఒక వీడియో మళ్ళీ రిలీజ్ చేశాడు ఆ రిపోర్టర్. ఇది నేను ఒక్కడనే కాదు, చాలామంది ఫోటోలు తీసుకున్నారు, నేను సరదాగా చేశాను, అదేదో చాలా గొప్పగా ఫీల్ అయిపోయి అంటే ఒక అందరికీ చూపించుకోవటానికి చేశాను నేను ఇది. యాక్చువల్గా నేను తాళం తీయలేదు, ఆ తాళం వేసే ఉంది, మేము ఊరికే సరదాగా ఒక తాళం పెట్టి తీసినట్టు మేము నటించాము, అది ఒక ఫోటో తీసుకున్నాము. అంటే అదేదో సెన్సేషన్ అవుతుంది కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే మనకు సోషల్ మీడియా వచ్చాక ఒక మనం గొప్పవాళ్ళు అవ్వాలన్నా, హీరోలు అవ్వాలన్నా, ఏదో అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ పిల్లాడు ఇలా చేశాడు, చేసి అది పెద్ద వైరల్ అయింది. సో మీరు అంటున్నారు ఇది అక్కడ రిపోర్టర్లు అందరూ కలిసి ఒక సరదా కోసం చేసినటువంటి ఎగ్జాక్ట్లీ. దీంతో ప్రభుత్వానికి కానీ టీటీడీకి కానీ ఎటువంటి సంబంధం లేదండి, ఉండదు కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఇటు కరుణాకర్ రెడ్డి గారికి అంటే వైసీపీకి అలాగే బిఆర్ నాయుడు గారికి వార్ జరుగుతూనే ఉంది. దాని పరంగా మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిసారి ఏదో ఒక ఎలిగేషన్ తిరుమల మీద చేస్తూనే ఉన్నారు. కానీ రాజకీయ పరంగా ఎలిగేషన్స్ చేయటం వేరు, విమర్శలు చేయటం వేరు. కానీ ఇది రాజకీయ దురుద్దేశంతో ఇలా తిరుమలను అడ్డు పెట్టుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారాల్లో భాగమేనా ఇది కూడా? అంటే మీ ఉద్దేశం ఏంటి? కరెక్ట్. ఇప్పుడు మీకు గోల్డ్ అయిందా? ఆ రోజా గారు వాళ్ళందరూ వెళ్ళి ఓ పెద్ద ఇష్యూ చేశారా? మీరు అన్నట్టుగా సందు దొరికితే చాలా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారికి కడుపు మంటగా ఉంది బిఆర్ నాయుడు గారు అవ్వడం. బిఆర్ నాయుడు గారు అక్కడ ఏదో కొంచెం మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు, అంటే సిస్టమ్స్ బాగుపరుస్తున్నారు. ప్లస్ బిఆర్ నాయుడు టీవీ5 ఏబిఎన్ అంటే వాళ్ళకి పడదు, వాళ్ళు అంటే వాస్తవాలు చెప్తారని. కాబట్టి బిఆర్ నాయుడు చైర్మన్ అవడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారే కదా అపాయింట్మెంట్, అది బాధ వాళ్ళకి. సో ఇవాళ ఒక రిపోర్టర్ దొరికాడు, మీ రిపోర్టర్ ఫోటో కూడా వెయ్యండి దమ్ముంటే కదా. ఇప్పుడు నేనంటా నువ్వు వార్త ఇచ్చేటప్పుడు నువ్వు నిజంగా సచ్చీలుడు అయితే ఏదో సాక్షి మనస్సాక్షి కదా, మరి సాక్షి ఎలా ఇవ్వాలి? టీవీ5 రిపోర్టర్ది ఇవ్వాలి, సాక్షి రిపోర్టర్ది ఇవ్వాలి. ఇచ్చి ఇగో మా వాడు ఇలా చేశాడు, ఇగో వాళ్ళ వాడు ఇలా చేశాడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీవీ5 కాబట్టి ఇలా చేశాడని చెప్పాలి. అప్పుడు రెండు ప్రజలు చూసుకుని అప్పుడు ఎవరికి గడి పెట్టాలో పెడతారు, అంతేగాని. సాక్షి రిపోర్టర్ కూడా అక్కడ తాళాలు పట్టుకొని దిగినటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? అవునండి, అదే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటేనండి, అంటే యాజ్ ఎ రిపోర్టర్ నేను చెప్తున్నా, మామూలుగా పొద్దున్నే అందరు రిపోర్టర్స్ కలుసుకుంటారు, అంటే అది తిరుమల కొండ మీద ఉంటారు కదా, ఉన్నప్పుడు ఏమంటే ఒకటి సరదాగా చేసి ఇంకోళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మేము 4 రిపోర్టర్స్ ఒక చోట ఉన్నాం అనుకోండి, సరదాగా ఏవైనా చేస్తాం కదా. అంటే ఇక్కడేమి ఇప్పుడు దేవుణ్ణి ఇబ్బంది పెట్టిన పని ఏం కాదు అది ఒక రకంగా. అంటే మీరు అన్నా చేయండి ఇందులో తప్పేమన్నా ఉందా, అతను అలా సరదాగా చేయటం ఏదైనా అంటే అలా ఏమీ లేదు ఒక రకంగా. ఎందుకంటే అదేదో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా తప్పు చేస్తే మనం తప్పని ఒప్పుకుంటాం. కానీ ఇది ఇప్పుడు మీరు ఇక్కడ తాళం వేస్తారండి, నేను సరదాగా ఇప్పుడు దేవుడి రూమ్ మనం తాళం వేస్తాండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చి పట్టుకుంటారు మా దేవుడి రూమ్ తాళం అనుకుందాం, అంత మాత్రాన ఏం అపవిత్రం అయిపోతుంది. అంటే ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏమీ తప్పు జరగలేదు, అపవిత్రం కాలేదు, దాన్ని ఇష్యూ చేయాల్సిన పని లేదు. అది ఒకళ్ళు కాదు అందరూ సరదాగా చేశారు అంతే. అందులో ఎవరి దగ్గర ఆ తాళం లేదు, ముందు అసలు ఆ ఒరిజినల్ తాళం ఎవరి దగ్గర లేదు, వాళ్ళ బండి తాళంతో వాళ్ళు సరదాగా చేసిన పని. దాన్ని సాక్షి వాళ్ళు ఇంత పెద్ద ఇష్యూ చేసి ఎలాగా బిఆర్ నాయుడు గారిని బదనాం చేయాలి, ఇప్పుడు ఆయన్ని ఎలాగా చైర్మన్షిప్ నుంచి తీసేయాలి, ఫస్ట్ వాళ్ళు కంకణం కట్టుకున్నది. అంటే మీరన్నట్టు ఈ చిన్న చిన్న దేవాలయాలు, ఇల్లులు, అంటే పర్యాటక స్థలాలు ఇలాంటి వాటి దగ్గర ఇలాంటివి పట్టుకొని ఫోటోలు దిగడం వేరు. అది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ ఫోటోలు కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి, అంటే ఏ ప్లేస్లో ఫోటోలు. అవును, రిపోర్టర్స్ అండి, దే హ్యావ్ దేర్ ఓన్, ఇది వాళ్ళకి కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి.
వాళ్ళందరూ రిపోర్టర్స్ కదా, దే హ్యావ్ దేర్ ఓన్ ఇది. అందుకని మిగతా వాళ్ళు వేరు, రిపోర్టింగ్ వేరు కదా, రిపోర్టర్స్ వేరు. మీరు అలా అంటున్నారు, మీకు గుర్తుందా మరి? మీరు నాకు తెలియదు, 25 ఏళ్ల క్రితం కూడా మీరు తిరుమలలో లోపల దేవుడి గుడిలోకి వెళ్తూ ఉంటే మీరు నమ్మాలి, కాయిన్స్ పెట్టి ఉండేవి. ఇప్పుడు ఇలాగ వాల్స్ ఉంటాయి కదా, మధ్యలో గ్యాపుల్లో బోల్డ్ కాయిన్స్ పెడతారు వచ్చిన భక్తులు. ఎవరో ఒకరు పీక్కుని పట్టుకెళ్తూ ఉంటారు, తెలుసా మీకు? తర్వాత వెండి ద్వారాలు ముక్కలు వచ్చేసి ఉండేవి కొంచెం. ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కాదు, అది కాంగ్రెస్ హయాంలో నేను చెప్తున్నాను. నా చిన్నప్పుడు ఆ ముక్కలు కూడా మనం పీక్కోవడానికి ఉండేది. అప్పుడు సీసీ కెమెరాస్ అవి లేవు కదా. అంటే నాకు గుర్తున్నది చెప్తున్నాను మీకు. మరి అది తప్పు కాదా? తప్పు కాదు, నేను అంటున్నది అది తప్పు అనుకుంటే ఏదైనా తప్పు. ఇక్కడ అసలు ఆ తప్పుకు ఆస్కారం లేదు. ఇప్పుడు సరదాగా మనం కూడా తీసుకుంటాం కదండి రకరకాలుగా ఫోటోలు. అలా అనుకుంటే ఇంతకుముందు మరి వాళ్ళ హయాంలో తెల్లారులేస్తే రోజా గారు వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేది. అది ఎంత పెద్ద తప్పు. బూతులు తిట్టేది కొండ మీద. తప్పు అనుకుంటే అది తప్పు. కొండను అపవిత్రం చేసింది వైసీపీ వాళ్ళండి. ఇందులో ఎటువంటి తప్పు లేదు, అపవిత్రం లేదు. టీవీ5 రిపోర్టర్ని అనవసరంగా బదనాం చేస్తున్నారు. టీవీ5 రిపోర్టర్ని బదనాం చేయడం కాదు, అతని వంకతోటి బిఆర్ నాయుడు గారిని, టీవీ5ని, టీటీడీ చైర్మన్ని బదనాం చేయాలని వాళ్ళ ఉద్దేశం. అది జరిగే పని కాదు. సాక్షి రిపోర్టర్ కూడా సాక్ష్యం ఉన్నాడు కాబట్టి ఆ ఫోటోలు వేస్తే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.